హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 23. ఇక స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ధరణి పడిపోయిందనగానే సూర్య కంగారు పడిపోయి లోపలే దాని కప్పుపుచ్చి కోపంగా ధరణిని కొట్టడానికి చెయ్యి ఎత్తి, ఛా, కొడితే ఒక్క దెబ్బకు చేస్తావు, కారులో వెళ్లకుండా ఒక్కదానివే ఎందుకు వెళ్ళావే అని కోపంగా అరిచి, మళ్ళీ అంతలోనే అదో రకంగా చూస్తూ, నా రొమాంటిక్ యాంగిల్ చూస్తేనే పడిపోయావు, అదే నీతో చేస్తే ఇంకేమైపోతావే అంటాడు సూర్య. ధరణి ఆ మాటకు తడబడుతూ, మీరు నాతో ఎందుకు చేస్తారు, అయినా ఏంటే ఆ మాటలు సిగ్గు లేకుండా అంటుంది. సూర్య ధరణి కింద పెదవును పట్టుకుని నలుపుతూ, బేసిక్గా సిగ్గు అనే పదార్థం నా దగ్గర లేవు, దేవుడు నాకు ఆ పదార్థం పెట్టడం మర్చిపోయాడులే, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని అంటాడు. ధరణి దీనంగా, ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి, నాకు నీరసంగా ఉంది, నేను మెడిసిన్ వేసుకుని పడుకుంటాను అంటుంది. సూర్య ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా, సరే రెస్ట్ తీసుకో అని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ధరణి తల పట్టుకుని కూర్చుని అప్పటిదాకా అణిచిపెట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఏడుస్తూనే, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, సార్ నుంచి దూరంగా ఉండాలి అన్నా, అతని మీద కోపంగా ఉండాలన్నా ఎందుకు ఉండలేకపోతున్నానని ఏడుస్తుంది ధరణి. సూర్య రూమ్లోకి వచ్చిన వెంటనే విజయ్కి ఫోన్ చేసి తన రూమ్కి రమ్మంటాడు. విజయ్ తన అన్నయ్య ఎందుకు పిలిచాడో, ఏమై ఉంటుంది అని టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే సూర్య అసలు ఎవరిని తన రూమ్లోకి రానివ్వడు కాబట్టి వెళ్ళే ధైర్యం ఎవరూ చేయలేరు. ఎవరొచ్చినా అతని ఫ్లోర్లో హార్ వరకే పర్మిషన్, అతని బెడ్రూమ్ వరకు ఎవరూ రారు, వచ్చే ధైర్యం కూడా చేయరు. చివరికి తమ్ముడైనా సరే అతను ఒప్పుకోడు. విజయ్ అన్నయ్య ఎందుకు రమ్మంటున్నాడు అని కన్ఫ్యూజన్లోనే సూర్య రూమ్కి వెళ్ళాడు. అన్నయ్య రమ్మన్నావు ఎందుకు అని అడుగుతాడు. సూర్య సీరియస్గా విజయ్ వైపు చూస్తూ, రాత్రి దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సంగతి నాకెందుకు చెప్పలేదు అంటాడు కోపంగా సూర్య. సూర్య కోపాన్ని చూసిన విజయ్ భయపడి, అది అన్నయ్య బంగారాన్ని అలా రోడ్డు మీద పడి ఉండడం చూసి నా మైండ్ ఏమీ పని చేయలేదన్నయ్య అని ధరణిని ఎలాంటి పరిస్థితిలో చూశారో వివరంగా చెప్పాడు సూర్యకి. సూర్య మరి డాక్టర్ ఏం చెప్పాడు, ఎనీ ప్రాబ్లం లేకపోతే ఫారెన్ నుంచి నా ఫ్రెండ్ని పిలిపిద్దాం డాక్టర్ అభిని అంటాడు సూర్య. లేదన్నయ్య, అంతా బాగానే ఉంది, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, ఇక ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ అంటాడు. అంటే ఈ పొట్టిది తన ప్రాబ్లం గురించి ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది. సూర్య కళ్ళల్లో అసహనం, కలవరపాటు ఇవన్నీ చూస్తుంటే విజయ్కి ఏంటో అర్థం కావడం లేదు. సూర్యని ఎప్పుడూ తను అలా చూడనే లేదు. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ కంటి చూపుతోనే అందరినీ కమాండింగ్ చేస్తూ ఉంటాడు మన సూర్య. విజయ్ కొంచెం భయంగానే, అన్నయ్య నీకు బంగారానికి ఏమైనా గొడవ జరిగిందా అంటాడు. సూర్య ఒక్క చూపు చూసేసరికి, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అన్నయ్య అంటాడు మళ్ళీ విజయ్. సూర్య విజయ్ వైపు సూటిగా చూస్తూ, ముందు నీకు స్వప్నకి మధ్య గొడవ క్లియర్ చేసుకో, లేకపోతే ఇవాల్టి చిన్న గొడవలే రేపటి రోజు విడిపోవడానికి కారణం అవుతాయి అంటాడు సూర్య. విజయ్ కొంచెం కంగారుగా, నీకెలా తెలుసు నాకు స్వప్న మధ్య గొడవ జరిగిందని, అన్నయ్య నీకేమైనా మాయలు మంత్రాలు ఏమైనా తెలుసా అంటాడు విజయ్. సూర్య మళ్ళీ ఒక చూపు చూసేసరికి సైలెంట్గా వెళ్ళమనగానే దాని అర్థం వెళ్తానులే అని మనసులో, బంగారం హెల్త్ ప్రాబ్లం గురించి దాచి అన్నయ్యకి చెప్పకుండా ఏమైనా తప్పు చేశానా అనుకుంటూ వెళ్తాడు విజయ్. సూర్యకెందుకో మనసంతా చాలా నొప్పితో కూడిన ఫీలింగ్లా ఉంది. అతడు మనసు మెదడు అంతా ధరణిని నిండిపోయింది. అది అతను గుర్తించే స్థితిలో లేడు మన సూర్య. సూర్య, ఎందుకే పొట్టి నువ్వు నా జీవితంలో ముందు నుంచి లేవు, నేను ఎవరి దగ్గరికి రానివ్వకుండా
నీతోనే కమిట్ అయ్యేవాణ్ణి కదా. ఎందుకు ఇన్ని రోజులు నాకు కనిపించలేదనుకుని నేను నా నుంచి ఎప్పటికీ దూరంగా పోనివ్వను, ఎప్పటికీ అని అనుకుని అలసటగా అనిపించేసరికి అలాగే మంచం మీద పడుకుని నిద్రపోతాడు సూర్య. విజయ్ రాత్రంతా నిద్రలేని కారణంగా ఫ్రెష్గా స్నానం చేసి సూర్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఎప్పటి ప్రాబ్లం అప్పుడే క్లియర్ చేసుకోవాలని స్వప్న రూమ్లోకి వెళ్తాడు మళ్ళీ విజయ్. స్వప్న డోర్ సౌండ్ రాగానే కళ్ళు తుడుచుకుని డోర్ వైపు చూస్తుంది. స్వప్న ఏడుస్తూ కళ్ళు తుడుచుకోవడం చూసిన విజయ్ చూపి దాటిపోలేదు. విజయ్ రూమ్ డోర్ లాక్ చేసి ఎందుకే ఏడుస్తున్నావు అంటాడు విజయ్. అయినా స్వప్న విజయ్ని పట్టించుకోకుండా లేచి బాల్కనీలోకి వెళ్ళబోతుంటే 2 రోజుల నుంచి స్వప్న అవేర్నెస్ తట్టుకోలేకున్నా విజయ్ కోపం వచ్చి, ఏంటే మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు, నేను మనిషినేగా, మనిషిలా కనిపించట్లేదా అని స్వప్న చేయి పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు విజయ్. స్వప్న నీకు ఇంకేం కావాలి బావా, నీకు కావాల్సింది కూడా ఇదే కదా. నోరు విప్పి మాట్లాడాలన్నా భయంగా ఉంది బావా, ఎక్కడ నన్ను తప్పుగా అనుకుంటావో అని కళ్ళ నిండా నీళ్లతో ఉంటుంది స్వప్న. ఆ మాట వినగానే విజయ్కి లోపల గుండెల్లో ఎవరో పెట్టి గుచ్చినట్టు అనిపించింది. కష్టంగా ఆమె వైపు చూస్తూ, ప్లీజ్, ఏ ఎందుకు మాటిమాటిగా అదే గుర్తు చేసుకుంటున్నావు, ఏదో తొందరపాటులో నోరు జారానంటాడు విజయ్. ఆ మాటగా అతని వైపు చురుగ్గా చూస్తుంది స్వప్న. అలా చూడకు, నువ్వు నన్ను స్ట్రేంజర్లా బిహేవ్ చేసినట్టు చూస్తుంటే నాకు ఏదోలా ఉంది స్వప్న అని ఆమె వైపు చూస్తూ బాధగా అంటాడు విజయ్. నువ్వే కదా నా నుంచి దూరంగా ఉంటున్నావు, నా వెంట పడుకో అన్నావు అంటుంది స్వప్న. ఒసేయ్, ఏదో కోపంలో బుద్ధిగడ్డి తిని అప్పుడు అలా మాట్లాడ్డాను, ఇంకెప్పుడు అలా అనను. ఒకవేళ అంటే అనను అనుకో, అంటే మాత్రం గట్టిగా 4 పీకు, వెంటనే సెట్ అయిపోతాను స్వప్న అంటాడు విజయ్. ఆ మాటకు అతని వైపు ఇంకా సూటిగా చూస్తూ ఉంది స్వప్న. ఆమె బుగ్గలు పట్టుకుని లాగుతూ, అలా చూడకు మై స్వీట్ డార్లింగ్, ప్లీజ్, నేను నిజంగానే చాలా హర్ట్ఫుల్గా సారీ చెప్తున్నాను. ప్లీజ్ నాతో మాట్లాడు, నా వెనకే బావా బావా అంటూ తిరుగు. ప్లీజ్, నువ్వు ఇలా నన్ను పరాయి వాడిలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది స్వప్న, ప్లీజ్ నన్ను క్షమించవే అని అంటాడు విజయ్. అతను అలా చిన్నపిల్లాడిలా బ్రతిమలాడుతుంటే లోపల నుంచి మనసు కేరింతలు కొడుతుంది. బయట మాత్రం కళ్ళల్లో కోపం చూపిస్తుంది స్వప్న, కానీ పైకి మాత్రం ప్లీజ్ బావా, నా రూమ్లో నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు, ఏమనుకుంటారు చెప్పు అంటుంది స్వప్న. అతని వైపు కూడా చూడకుండా వెనక్కి తిరిగి ఇంత చెప్తున్నా తన మాట వినట్లేదని వెనక నుంచి ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు విజయ్. కానీ ఏమీ స్పర్శించకుండా అలాగే గట్టిగా స్వప్న కళ్ళు మూసుకుని ఉండిపోయింది. విజయ్ వెనక నుంచి స్వప్న ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఒక చెయ్యి ఆమె మెడ కిందకు వేసి ఇంకో చెయ్యిని ఆమె నడుం చుట్టూ వేసి ఆమెను ఇంకా గట్టిగా అదుముకున్నాడు విజయ్. ఆమె భుజంపై తలపెట్టి, నువ్వు నన్ను అవాయిడ్ చేయగే, అతని వెచ్చని కన్నీళ్లు ఆమె భుజంపై నుంచి ఆమె ఎద మీదకు తగులుతున్నాయి. స్వీటీ, నీకో విషయం చెప్పనా, చిన్నప్పటి నుంచి ఏదో తెలియని ఇష్టమే. నువ్వు హాలిడేస్కి లండన్ నుంచి ఇక్కడికి వస్తున్నావంటే నాకు ఎంతో హ్యాపీగా ఉండేది తెలుసా. ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా అని, నేను చూద్దామని. మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళిపోతుంటే నాకు ఎంత బాధగా ఉండేదో తెలుసా. నువ్వు వెళ్తుంటే నాకెందుకో అంత బాధగా ఉందో నాకు తెలిసేది కాదు. అప్పుడు చిన్నతనం కదా, నాకు అంతగా అర్థం కాలేదు. 3 years బ్యాక్ యాక్సిడెంట్ అయిందని, అప్పుడు అత్తయ్య వాళ్ళకి ఏదో పని ఉందని 2 రోజులు ఆగి వెళ్దామంటే నువ్వు వాళ్ళకి చెప్పకుండా నా కోసం ఒక్కదానివే వచ్చి నన్ను చూసి గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చావు చూడు, అప్పుడు తెలిసిందే, అప్పుడే పడిపోయానే నీకు నేను. అప్పుడు తెలిసింది నాకు నీ మీద ఇష్టం కాదు ఉంది,
ప్రేమ అని. ఊరెంగు అప్పుడు నాకు ఎంత కొండాడు హ్యాపీగా అనిపించిందో తెలుసా! దీపావళి ప్రపంచంలో వరవిరలనే ఏదో జయించాను கடந்த అన్నంత 30 హ్యాపీగా வருடங்களாக ఉంది స్వప్న. உங்கள் வீட்டு నా தீபாவளி ప్రేమ విషయం నీకు கொண்டாட்டத்தில் చెప్దాం நாங்களும் అనుకునేసరికి தவறாமல் ఇంట్లో இருப்பதில் వాళ్ళందరూ மகிழ்ச்சி నీకు கொள்கிறோம். అన్నయ్యకి புத்தம் పెళ్లి புதிய చెయ్యాలని தீபாவளி డిసైడ్ అయ్యేసరికి கலெக்ஷன்களும் నాకు ఎంత బాధగా అనిపించేదో வாடிக்கையாளர் తెలుసా சேவையோடும் నీకు! உங்களை வரவேற்கிறது అందరికీ గట్టిగా உங்கள் అరిచి చెప్పాలి டிவிமேக்ஸ் అనుకున్నాను స్వప్న. கடலూர் పాండిచ్చేరి స్వప్న மற்றும் నాది, సేలం. నాకే సొంతమని. కానీ మళ్ళీ ఇంకో ఆలోచన. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేదో, ఒకవేళ అన్నయ్యని ఇష్టపడుతున్నావేమో అని. నేను లోపల ఎన్నిసార్లు చేస్తూ బ్రతికానో తెలుసా! నేను ప్రేమించే అమ్మాయి అన్నయ్య భార్యగా వస్తుందంటే ఆ మాట చెప్పేటప్పుడు విజయ స్వరం వణికింది. ఆ విధంగా విజయ్ స్వప్నతో మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్‌లో చూద్దాం. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్‌కి సపోర్ట్ ఇచ్చే అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.